దేవుని బిడ్డలారా, ఈ దినము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ధ్యానిద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిజముగా దేవుడు ఆయన మహిమైశ్వర్యము కలిగిన వాడు. తనకు ఎలాంటి పరిస్థితిలోనైనా సహాయం చేయగలిగిన శక్తిమంతుడు. అందుకే అబ్రహాంతో ఏమంటాడంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని సెలవిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రతి అవసరమును దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఆయన తీర్చును. కాబట్టి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని బిడ్డలారా, ప్రతి అవసరమును ఆయన తీర్చగలిగిన దేవుడై ఉన్నాడు. యేసు ప్రభుతో శిష్యులు ఉన్నప్పుడు వారికి ఏ కొదువ కలగలేదు. ప్రతి విషయంలో కూడా యేసు ప్రభు వారికి సమస్తం అనుగ్రహించినాడు. ఎప్పుడైతే ఆయన వెళ్తాను అని చెప్పినాడో అప్పుడు అందరూ దుఃఖభరితులైపోయినారు, కలవరంతో నింపబడినాడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త పంపిస్తాను, అంటే ఇంకొక తోడు మీకు అనుగ్రహింపబడను అని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా యేసయ్య అంటే మీరు కలవరపడకండి, భయపడకండి అని అన్నాడు. ఇంకో చోట ఏమన్నాడంటే, నేను సదాకాలం మీతో కూడా ఉంటాను అన్నాడు. కాబట్టి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ప్రతి పరిస్థితిలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన సన్నిధిలో మొరపెట్టుకుందాం. ఆమేన్.